హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇవాళ మన వీడియో వచ్చేసరికి జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ యొక్క కాలేజ్ కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోట రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అనమాట. అండ్ ఈ ఇయర్కి మీరు ఒక 20 మార్క్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నా కదా, మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మేము ఇక్కడ ప్లేలిస్ట్ వైజ్ మీకు క్లియర్ కట్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెపరేట్గా కట్ ఆఫ్ మార్క్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది కాలేజ్ వైజ్గా. అది బీడీఎస్లో కానీ, ఆయుష్లో కానీ, ఎంబీబీఎస్లో కానీ అన్ని ఎంసెట్ కోర్సెస్ గురించి చెప్పాము. అదర్ దెన్ ఎంసెట్ అండ్ నీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇన్ డీటెయిల్గా ఎంసెట్ నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఆంధ్ర అండ్ ఏపీ చెప్పాము. సీట్ మ్యాట్రిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ రిజర్వేషన్స్ గురించి కూడా మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చామండి. సో వెళ్ళి మా కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇంకా ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ మీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలాగా మీ ఇన్ఫామ్తో మీకు ప్రొవైడ్ చేయలేదు మా మెయిన్ థీమ్. సో దట్ మీరు ఒక మిస్టేక్ అనేది చేయరు. సో కంటెంట్ వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అనమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్ కావాలనుకున్నా, లేదా మీకు ఏదైనా వేరే డిఫరెంట్ కాలేజ్ డేటా కావాలనుకున్నా, లేదా కాలేజ్ లిస్ట్ కావాలనుకున్నా, ఇలా ఏదైనా డేటా రిక్వైర్మెంట్ ఉన్నా, ఆర్ఎల్స్ మీకు ఏదైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే మాత్రం ఇది చూసినా కదా, మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ 164 మెంబర్స్ అయితే ఉన్నారు. మేము సెపరేట్ టాపిక్ వైజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి మా లింక్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ మీ డౌట్స్ ఏమైనా డేటా కావాలంటే అక్కడ మెన్షన్ చేయండి. మా టీం మీకు హెల్ప్ చేస్తాను అనమాట. సో ఆలస్యం వీళ్ళకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసినా కదా, ఓసీ ఫీమేల్ స్టార్టింగ్ ఎంత అండి? ఇక్కడ జేఎస్పీఎస్లో ర్యాంక్ ఎంత? 1,91,327 ర్యాంక్ అనమాట స్టార్టింగ్ ఓసీ ఫీమేల్కి. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దామండి. ఓసీ మేల్ కేటగిరీలో ఇక్కడ ఇవ్వనట్లు ఉందండి. ఓసీ ఫీమేలే ఇచ్చారు. సో ఓసీ ఇక్కడ కూడా ఫీమేల్, అండ్ ఇక్కడ ఓసీ ఫీమేల్ అండి. ఓసీ మేల్ కేటగిరీలో అయితే అసలు ఇవ్వలేదండి. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చెక్ చేయండి. నేను ఇక్కడ మిస్ చేసి ఉంటే ఫాస్ట్ చెప్పడంలో. సో ఓసీ అయితే ఇవ్వలేదు, మేల్ ఓన్లీ ఫీమేల్ ఇచ్చారు. సో ఫీమేల్ యొక్క కట్ ఆఫ్ ఒకసారి మనం చూద్దామండి. ఓసీ కేటగిరీలో కట్ ఆఫ్ ఒకసారి మనం చూద్దాం. సో ఓసీ కేటగిరీ ఫీమేల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కాదండి, ఓన్లీ జనరల్. ఈడబ్ల్యూఎస్ కాదు, ఓన్లీ జనరల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత అంటే 2,94,535 ర్యాంక్ అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి ఈడబ్ల్యూఎస్ చెక్ చేద్దాం. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ ఇందా మనం వితౌట్ ఈడబ్ల్యూఎస్ చూసాం, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూసాం. ఫస్ట్ చూడండి, ఓసీ ఫీమేల్ కేటగిరీలో 2,07,026 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దామండి. ఓసీ మేల్ కేటగిరీ అది ఈడబ్ల్యూఎస్లో ఒకసారి చూద్దాం ఎక్కడైనా ఇచ్చారేమో. సో ఇక్కడ రెండిట్లో ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ ఇచ్చారండి. చూసినా ఇది ముస్లిం మైనారిటీ కింద కూడా వస్తుంది. సో ఇది మనం ముస్లిం మైనారిటీ కోటాలో మాట్లాడదాం. సో లేదండి, ఇందులో కూడా మేల్ కేటగిరీ ఇవ్వలేదు ఈడబ్ల్యూఎస్. సో ఫీమేల్ కట్ ఆఫ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 5,96,651 ర్యాంక్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి బీసీఏవి చెక్ చేద్దాం. సో బీసీఏ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ బీసీఏ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి? ఇక్కడ 2,21,748 ర్యాంక్ అనమాట బీసీఏ ఫీమేల్ కేటగిరీలో. అండ్ బీసీఏ మేల్ కేటగిరీ మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో బీసీఏ మేల్ కేటగిరీ ఇందులో కూడా ఇవ్వలేదు. ఇందులో కూడా ఇవ్వలేదండి. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. బీసీఏ సో ఇందులో కూడా ఇవ్వలేదు. సో బీసీఏ ఫీమేల్ కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దామండి మనం. బీసీఏ ఫీమేల్ కట్ ఆఫ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 3,04,537 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అవుతుంది. అండ్ బీసీబీ మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో బీసీబీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీలో 1,96,136 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు మేల్ కేటగిరీలో 2,27,227 అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీవి సో ఇక్కడ ఎక్కడైనా కింద బీసీబీ ఇది స్పెషల్ కోటా కిందకు వస్తుందండి. సో బీసీబీ నార్మల్ కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 3,01,036 అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 2,97,547. సో వీడియో కొంచెం స్లోగానే చెప్తున్నాను అనమాట. లైక్ ఏంటంటే ప్రీవియస్గా మెన్షన్ చేశారు కామెంట్స్లో ఫాస్ట్ ఉందనేసి. సో అందుకని సో ఇప్పుడు ఒకసారి బీసీసీవి చెక్ చేద్దామండి, ఏవైనా ఉన్నాయేమో. బీసీసీ ఇవి చాలా తక్కువ ఉంటాయి సీట్స్. ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారు చూడండి బీసీసీలో. 4,26,173 ర్యాంక్ అనమాట. ఇంకేమైనా అలాట్ చేశారు లేదండి. ఇప్పుడు మనం ఒకసారి బీసీడీవి మాట్లాడదాం. బీసీడీ ఇక్కడ చూడొచ్చు. స్టార్టింగ్ మేల్ కేటగిరీలో బీసీడీ 1,78,942 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ యొక్క స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1,80,381 ర్యాంక్. అండ్ వీటి కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. బీసీడీ కేటగిరీలో ఇక్కడ ఇవ్వలేదు కింద. సో బీసీడీ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్ మార్క్ 3,02,751 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీ అనమాట. మేల్ కేటగిరీలో మనం ఒకసారి చెక్ చేద్దామండి. బీసీడీ కేటగిరీ మేల్. సో మేల్ కేటగిరీ ఇక్కడ చూడొచ్చు మీరు.
బీసీడీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు. 2,15,664 ర్యాంక్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి బీసీఈ నథింగ్ ముస్లిం మైనారిటీ చూద్దాం. ముస్లిం మైనారిటీ స్టార్టింగ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1,90,548 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ ఇక్కడ చూడొచ్చు ఓసీ కేటగిరీలో స్టార్టింగ్ మీరు చూసుకోవచ్చు 2,46,899 ర్యాంక్. అండ్ ముస్లిం మైనారిటీ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 2,70,083 ర్యాంక్ స్టార్టింగ్. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. ముస్లిం మైనారిటీ బీసీఈ కేటగిరీలో అలాగే ఓసీలో మీరు చూసుకోవచ్చు ముస్లిం మైనారిటీకి 5,15,775. అలాగే మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 5,10,456 ర్యాంక్. అలాగే బీసీఈకి మనం ఇక్కడ చెక్ చేయొచ్చు ఫీమేల్ కేటగిరీలో 3,08,400 ర్యాంక్. అలాగే మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 3,04,494. అండ్ ఇప్పుడు అలాగే మనం ఎస్సీ ఎస్టీ కూడా మాట్లాడదాం. సో ఎస్సీ పైన నుంచే ఇచ్చారు ఇంకా. సో ఇక్కడ చూడొచ్చండి ఎస్సీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫీమేల్ కేటగిరీలో 1,94,461 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దాం. ఎస్సీ కేటగిరీ మీరు ఇక్కడ చూడొచ్చు 2,51,866 ర్యాంక్. అండ్ వీటి కట్ ఆఫ్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం ఎస్సీ కేటగిరీవి. సో ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫీమేల్ కేటగిరీలో 3,62,259 ర్యాంక్. అలాగే మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి 3,40,151 ర్యాంక్. అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఎస్టీ కేటగిరీ స్టార్టింగ్ ఒకసారి చూద్దాం. ఓపెనింగ్ కట్ ఆఫ్ ర్యాంక్. సో ఎస్టీ కేటగిరీలో ఇక్కడ స్టార్టింగ్ అనమాట మీరు చూడవచ్చు 2,86,629 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 2,90,118 ర్యాంక్. వీటికి ఎండింగ్స్ ఒకసారి చూద్దాం. ఎస్టీ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో 3,76,592 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 3,69,851 ర్యాంక్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా. సో ఇప్పుడు మనం ఒకసారి స్పెషల్ కోటాలో ఇచ్చారో మాట్లాడదాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బీసీబీ మేల్ కేటగిరీలో విత్ ర్యాంక్ ఆఫ్ 11,65,400 ర్యాంక్ దగ్గర క్యాప్ కోటాలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్సీసీ కోటాలో ఒక సీట్ అలాట్ చేశారు బీసీ ఫీమేల్ కేటగిరీ విత్ ర్యాంక్ ఎంతంటే 3,23,497 ర్యాంక్. ఇంకేమైనా వచ్చాయా అంటే ఇంకా లేవండి. సో ఇది ఓవరాల్గా స్పెషల్ కోటా రిజర్వేషన్స్లో వచ్చిన సీట్స్ కూడాను. 1 minute అండి. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ హైదరాబాద్. అండ్ మా ఈ వీడియో ఇక్కడ తినండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు మాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు సపోర్ట్ చేసి మీకు ఇంకా ఎందుకు తెలియదు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మా యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళండి. మీ డౌట్స్ ఆర్ ఎనీ డేటా రిక్వైర్మెంట్ ఉంటే మెన్షన్ చేయండి. మా టీం ఇక్కడ హెల్ప్ అవుట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి.